చంద్రకాంత్ చివరి క్షణాలు చూస్తే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పవిత్ర జయరాం ఇక లేరు అని తెలిసినప్పటి నుంచి చంద్రకాంత్ చివరి క్షణం వరకు కూడా నరక యాతన అనుభవించారు. అసలు పెళ్ళాం పిల్లలపై ఇటు తల్లి తండ్రిపై లేనంత ప్రేమ పవిత్ర జయరాంపై ఎందుకు వచ్చింది? చంద్రకాంత్ మొదటి భార్యది కూడా లవ్ మ్యారేజే. మరి ప్రేమకు అంత రెస్పెక్ట్ ఇచ్చే చంద్రకాంత్ మొదటి భార్య గురించి ఎందుకు ఆలోచించలేదు? చనిపోయే ముందు ఒక్కసారి కూడా మొదటి భార్య గుర్తు రాలేదా? అటు చూసుకుంటే పవిత్ర జయరాం వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. ఇటు చూసుకుంటే చంద్రకాంత్ వాళ్ళ వైఫ్, పిల్లలు, తల్లిదండ్రులు అంతా బాగానే ఉన్నారు. కానీ మధ్యలో పవిత్ర జయరాం గురించి చంద్రకాంత్ ఇంత చనిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చింది? నిజంగానే అంత ప్రేమ ఉందా? పవిత్ర జయరాంతో కలిసినప్పటి నుంచి చంద్రకాంత్ దాదాపు 5 ఏళ్ల పాటు తన ఇంటికి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదని, ఎప్పుడో పొరపాటున వెళ్ళినా కూడా చంద్రకాంత్ వాళ్ళ మొదటి వైఫ్ కి ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడని, ఇంట్లో కూర్చొని పవిత్ర జయరాంతో వీడియో కాల్ మాట్లాడుతూ తన భార్యను టార్చర్ పెట్టేవాడని, ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి ఈ 5 ఏళ్లలో ఒక్క చొక్కా కూడా కొనేసి ఇవ్వలేదని, చంద్రకాంత్ మొదటి భార్యకు మెయింటెనెన్స్ కూడా చంద్రకాంత్ తల్లిదండ్రులు నెలకి 30,000 ఇస్తున్నారని ఇటువైపు చంద్రకాంత్ ఫ్యామిలీ చెప్పుకుంటూ వచ్చారు. పవిత్ర జయరాం వైపు చూసుకుంటే నా భార్య నాకు అదృష్టమని, నా భార్య మళ్ళీ జమ్ము అంటూ ఉంటే మళ్ళీ నాకు ఆమెనే భార్యగా రావాలంటూ అటు పవిత్ర జయరాం వాళ్ళ భర్త చెప్పుకుంటూ వచ్చారు. ఇటు చంద్రకాంత్ వాళ్ళ మొదటి భార్య మాట్లాడుతూ ఆమెనే ఏదో మాయ చేసిందంటూ, మా భర్తకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం పవిత్ర జయరామేనే అంటూ చంద్రకాంత్ మొదటి భార్య ఎమోషనల్ అవుతూ కొన్ని మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ వచ్చారు.